హలో గైస్, ఈరోజు అయితే మనం ఫేజెస్ ఆఫ్ కంపైలర్ డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మన సెకండ్ లెక్చర్ అనమాట. అసలు ఫస్ట్ మీకు కంపైలర్ అంటే తెలుసో లేదో మీరు అయితే నా ముందు లెక్చర్ చూడండి. ఇంట్రొడక్షన్ టు కంపైలర్ అని ఉంటుంది అది. ఇప్పుడు ఫస్ట్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్. అసలు ఫేజ్ అంటే ఏంటంటే ఒక సోర్స్ ప్రోగ్రామ్ని వన్ రిప్రజెంటేషన్ నుంచి అనదర్ రిప్రజెంటేషన్కి చేంజ్ చేస్తుంది. అంటే ఒక సోర్స్ ప్రోగ్రామ్ని ఒక రిప్రజెంటేషన్ నుంచి అనదర్ రిప్రజెంటేషన్కి చేంజ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఇది నీట్గా అర్థం కావాలంటే ఫేజెస్ ఆఫ్ కంపైలర్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఇది చూడండి, ఇవి ఫేజెస్ ఆఫ్ కంపైలర్ స్టేజ్. ఇది వచ్చేసి సోర్స్ ప్రోగ్రామ్ని ఒక రిప్రజెంటేషన్ నుంచి ఇంకో రిప్రజెంటేషన్కి చేంజ్ చేస్తుంది అనమాట. ఇది ఫేజ్ అంటే. ఇట్లా చాలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కంపైలర్లో. ఫైనల్గా ఏమవుతుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి టార్గెట్ ప్రోగ్రామ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ స్టేజెస్ దీనిలో: లెక్సికల్ అనలైజర్, సింటాక్స్, సెమాంటిక్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, కోడ్ ఆప్టిమైజర్, కోడ్ జనరేటర్, టార్గెట్ ప్రోగ్రామ్ వచ్చేసి మన అవుట్పుట్ అనమాట. ఇవన్నీ మేనేజ్ చేసేది సింబల్ టేబుల్. దీనిలో ఏమైనా ఎర్రర్స్ వస్తే మేనేజ్ చేసేది ఎర్రర్ హ్యాండ్లర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి వీడియో ఫస్ట్ ఈ 3 గురించి చెప్తా: లెక్సికల్, సింటాక్స్, సెమాంటిక్ గురించి. ఆ తర్వాత మీకు ఏంటి ఈ 3 నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా? ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఈ లెక్చర్ వినండి, నేను నోట్స్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటి? లెక్సికల్ అనలైజర్. లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీడ్ చేసిద్ది ఫస్ట్. ఓకేనా? ఆ రీడ్ చేసిన దానిలో నుంచి మీనింగ్ఫుల్ సెంటెన్స్ని బయటికి తీసిద్ది. రీడ్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, దీనిలో నుంచి మీనింగ్ఫుల్ సెంటెన్స్ని బయటికి తీసిద్ది. క్రియేట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏం పట్టించుకోవద్దండి, నేను ఎండ్లో నోట్స్ ఇస్తాను. ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్కి చెప్తున్నా. A = B + 12 ఇది ఉంది. దీనిలో ఇదంతా రీడ్ చేసి దీనిలో మనకి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని క్రియేట్ చేసిద్ది. ఇప్పుడు ఏ ఉంది, ఏ వచ్చేసి ఒక ఐడెంటిఫైయర్, = ఉంది, ఇది వచ్చేసి ఆపరేటర్. బి ఉంది, ఇది కూడా ఒక ఐడెంటిఫైయర్, ప్లస్ ఉంది, ఇది ఆపరేటర్. 12 ఉంది, ఇది వచ్చేసి ఒక న్యూమరిక్ వాల్యూ. ఇలా మన ఇవన్నిటిని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా రాస్తుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తుంది? లెగ్జిమ్స్లో. లెగ్జిమ్స్ దాన్ని ఏమంటారంటే ఇంకో నేమ్ టోకన్స్ అంటారు. ఓకేనా? ఇవన్నిటిని లెగ్జిమ్స్ ఆర్ టోకన్స్లో స్టోర్ చేస్తుంది. ఇది వచ్చేసి ఈ లెక్సికల్ అనలైజర్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ వచ్చేసి సింటాక్స్ అనలైజర్. ఇది వచ్చేసి అవుట్పుట్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ని ఇది ఇన్పుట్లా తీసుకుంటుంది. చూడండి, దీని యొక్క అవుట్పుట్ని ఇది ఇన్పుట్లా తీసుకుంటుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు లెక్సికల్ అనలైజర్స్లో ఏంటి, మనకి టోకన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ టోకన్స్ వచ్చేసి సింటాక్స్ అనలైజర్ ఇన్పుట్లా తీసుకుంటుంది. ఈ ఇన్పుట్ని ఈ సింటాక్స్ ట్రీ ఆర్ పార్స్ ట్రీగా కన్వర్ట్ చేస్తుంది. సింటాక్స్ ట్రీ ఆర్ పార్స్ ట్రీ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు A = B + 12 అని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామో దీన్ని ఒక సింటాక్స్ ట్రీ లాగా చేస్తుంది. = ఇలా ఇక్కడ వేసి ఇది A, ఇక్కడ ప్లస్ వేసి ఇది B, ఇది 12. ఓకేనా?
సో ఇలా ట్రీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ నోట్స్ కూడా రిటర్న్ లాస్ట్లో ఇస్తాను, ఏం వరీ అవ్వకండి. ఇప్పుడు థర్డ్ వచ్చేసి సెమాంటిక్. దీనిలో వచ్చేసి పెద్ద ఏం ఉండదు, ఓన్లీ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ ఇదే ట్రీని ఇక్కడ దీనిలో ఏదైనా ఎర్రర్ ఉందా అని మీకు చూస్తే ఎర్రర్ ఉంది. 12ని 12.0 అనే ఎగ్జాక్ట్ వాల్యూగా రాయాలి ఇక్కడ, ఓకేనా. సో ఇట్లాంటి స్మాల్ ఎర్రర్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చేసి దీనికి యూజ్ అవుతుంది, ఓకేనా. మిగతా 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి. ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్. ఇప్పుడు ఫేజెస్ ఆఫ్ కంపైలర్ అంటే ఒక ప్రోగ్రామ్ నుంచి, ఒక సోర్స్ ప్రోగ్రాంలో ఒక రిప్రజెంటేషన్ నుంచి ఇంకో రిప్రజెంటేషన్కి, ఓకేనా. లెక్సికల్ అనలైజర్ అంటే క్యారెక్టర్స్ని అంతా గ్రూప్ చేసుకొని వాటిని ఒక టోకన్స్ లేదా లెగ్జిమ్స్ లాగా స్టోర్ చేసిద్ది. ఇలా ఐడెంటిఫైర్, ఇది ఆపరేటర్, ఇది మీకు కావాలంటే ఆపరేటర్స్ని, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అని, ఇది పాజిటివ్ ఆపరేటర్ అని మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, ఓకేనా. దీని తర్వాత సింటాక్స్ అనలైజర్ అంటే దీన్ని సింటాక్స్ ట్రీ కానీ పార్స్ ట్రీ లాగా కానీ కన్వర్ట్ చేసిద్ది, ఓకేనా. సెమాంటిక్ అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్. దీనిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా చూడండి, ఇక్కడ 12.0 ఇట్లా ఫ్లోట్ వాల్యూ, ఈ ఎర్రర్స్ని చూసిద్ది. ఇప్పుడు మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పా, చూడండి. ఫస్ట్ ఇక్కడ చెప్పా ఫేజ్, ఇది మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు, నోట్స్ కావాలంటే సేమ్ ఉన్నది చెప్పా. ఫేజ్ అంటే ఒక రిప్రజెంటేషన్లో నుంచి అనదర్ రిప్రజెంటేషన్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది. దీనిలో 2 టైప్స్ ఉంటాయి, అనాలిసిస్, సింథసిస్. అనాలిసిస్ ఫేజ్ వచ్చేసి మిషన్ ఇండిపెండెంట్, లాంగ్వేజ్ డిపెండెంట్. సింథసిస్ వచ్చేసి మిషన్ డిపెండెంట్, లాంగ్వేజ్ ఇండిపెండెంట్. ఇది వచ్చేసి పెద్ద యూజ్ ఏం లేదు, బట్ రాసాను మీకు ఎగ్జామ్లో థియరీ పార్ట్ కావాలంటే రాసుకోండి. ఈ 3 చూసుకోండి, లెక్సికల్ అనలైజర్, సోర్స్ ప్రోగ్రాము, ఇక్కడ చూడండి లెగ్జిమ్స్, టోకన్స్. సింటాక్స్ వచ్చేసి సింటాక్స్ ట్రీ. సెమాంటిక్ వచ్చేసి ఏదైనా ఎర్రర్స్ ఉంటే నెంబర్స్లో అట్లా హ్యాండిల్ చేయడం అది చేసిద్ది. మీకు దీని 3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, మీకు మెయిన్ ఇది చూసుకోండి, ఓకే. థ్యాంక్ యూ.